జనగాం జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ రోజు 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుడి అనూష యుగేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవం గ్రామ ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ తనను సర్పంచ్కి ఎన్నుకున్న గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజలకు వివరించారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చేలూరు భిక్షం, వార్డు సభ్యులు, వ్యవసాయ కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుడి యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గంగాధర్, ఎల్లయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి బయ్యన్న, ఫీల్డ్ అసిస్టెంట్ జి సాలయ్య మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్స్, స్కూల్ విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు, విసిఏలకు, అధ్యక్షులకు, స్కూల్ టీచర్లకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయులకు, పిల్లలకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన దగ్గర ఒక 2 సంవత్సరాల 11 నెలల కాల వ్యవధిలో ఆయన రాజ్యాంగ అధ్యక్షత ఈరోజు 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం మన భారతదేశంలో రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దానికి అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. ఆ రాజ్యాంగంతో ఈరోజు మనందరూ చాలా మన స్వేచ్ఛ కావచ్చు, సమానత్వం కావచ్చు, హక్కులు కావచ్చు, అవన్నీ కూడా మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయి. రాజ్యాంగం లేకపోతే ఈ స్వేచ్ఛ మనకు ఆయన ఎంతో కృషి చేశారు రాజ్యాంగం రాయడానికి. ఆయన యాదులు ఈరోజు జనవరి 26న అందరూ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మా పాలకవర్గాలందరికీ గ్రామ ప్రజలందరూ కొంత అవకాశం ఇచ్చారు. ముందు గ్రామ పంచాయతీలు వచ్చేటువంటి పథకాలు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ వ్యవస్థ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఏదైనా కూడా అందరం కలిసి సర్పంచ్, వార్డు మెంబర్లు అందరం కలిసి అందే విధంగా గవర్నమెంట్ పథకాలు కావచ్చు అందరికి అందే విధంగా కూడా మేము అందరం చూస్తాం. అందరికీ